నమస్తే సార్, మీ పేరండి? అశ్రయ్య. 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 అశ్రయ్య గారు మీది ఎవరండి? మాది అంపోలు. అంపోలు శ్రీకాకుళం నియోజకవర్గం కదండి? మా నియోజకవర్గం. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము ఆటో చేస్తాం. ఆటో తోలుతుంటారు. సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక 2-3 మంత్స్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు సార్? ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే దానికి సమర్థులు. ఎవరు వచ్చినా దానికి అర్హులు కానుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితులు చూస్తే ఎక్కడికక్కడ కూడా జనస్థితులు ఉన్నట్టుంది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుండా అంటే ఎవరెక్కినా వాళ్ళ ఒక గురించి కాపాడుకోవడానికే ఉపయోగిస్తారు, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడదు. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? పర్లేదు, బాగానే ఉంది. బాగా చేశారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా? మా గ్రామంలో మటుకు అందుతున్నాయండి, అందుతున్నాయి. మరి మీ గ్రామంలోనే కొంతమంది సంక్షేమ పథకాలు ఈ మధ్య పెట్టారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అవి మరి ఏ పార్టీ ఉన్నా అది సామాన్యంగా ప్రజల్లో ఇవన్నీ ఉన్నవే. ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ ముందే అపోహలు ఉంటాయి. అది అపోహలే కానీ నిజాలు కాదు. నిజాలు కావాలి. మరొకసారి జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇచ్చి చూడొచ్చుగా మీరు. అది దాన్ని బట్టి చూస్తే మరి ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కదా, ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు సమాజంలో ఇప్పటికి ఉద్యోగస్తులు ఇప్పుడు నెలవారీ జీతాలు కావాలంటే అక్కడి నుంచి ఫండ్స్ తేవాలి. ఏ దేశాన్ని కూడా అప్పు తెచ్చే కానీ ఉద్యోగస్తులకు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మన రాష్ట్రంలో. ఎందుకంటే మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కనుక ఇప్పుడు మనకు రాజధాని ఎటు లేదు. ఆ రాజధాని సగంలో కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి చంద్రబాబు గారు అయితే చేయగలరు అనుకుంటున్నారు మీరు? మరి చేయగలరు అనుకుంటే మరి ఇప్పుడు ప్రస్తుతంగా ఆయనే ఎక్కడ తెచ్చినా ఏం చేసింది. ఇప్పుడు ఒక ఇంటికి పెద్ద ఉన్నాడు, అది కష్టం నష్టం భరించవలసింది ఆయనే. ఈయన పిల్లలు పెద్ద అయిన వరకు బాధ్యత ఆయన వహిస్తాడు. చివరి నిమిషంలో ఆయన ఒగ్గేస్తే ఎలాగుంటుంది పరిస్థితి, పిల్లల పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు కూడా అలాగ అయిపోద్ది మన పరిస్థితి. ఇంటికి పెద్ద చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం మరి ఎవరుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా ఉన్నారు మరి. థ్యాంక్ యూ అండి.